దేవుడు తెలియని విషయాలను నేర్చుకోమంటున్నారా? ప్రశ్నించకుండా నేర్చుకోవాలి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ప్రశ్నించకుండా వెళ్ళిపోయి ఎక్కడో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడండి. వేరే వేరే భాషలు మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రతి ఒక్క స్థలంలో కూడా నేర్చుకుంటూ దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని వదిలేశాడా? నువ్వు నేర్చుకుంటే ఆయన కృప తోడే ఉండి నిన్ను బహు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. అబ్రహాం కూడా నువ్వు వెళ్ళమన్నా, నేను వెళ్తున్నా, ప్రతి స్థలానికి వెళ్తున్నా, నేనేం నేర్చుకోను, వారితో నేనేం మాట్లాడను, నువ్వే ఆశీర్వదించు, నువ్వే నన్ను నిలబెట్టు. ఏం కాదండి, వెళ్ళిన ప్రతి స్థలంలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డారు అంటే అక్కడి యొక్క అలవాట్లు, అక్కడి యొక్క భాషను అబ్రహాము నేర్చుకున్నారని మనకు అర్థమవుతుంది కదా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నేర్చుకోమని చెప్పారా? ప్రశ్నించకుండా మనం నేర్చుకోవాలి.